లంచానికి అలవాటు పడిన అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా రెవెన్యూ అధికారి పట్టుబడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తున్న నరసింహారెడ్డి అప్పనపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు వద్ద 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపారు. భర్త మృతి చెందడంతో భార్య పేరుపై భూమిని మార్చడానికి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 1 లక్ష రూపాయలు ఆర్ఐ నరసింహారెడ్డికి సిద్దిపేటలో ఇవ్వగానే ఏసీబీ అధికారులు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆర్ఐ నరసింహారెడ్డిని దుబ్బాక తహసీల్దార్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు తీసుకువచ్చి విచారిస్తున్నారు.